హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు ఎక్కడ విని ఉండరు. మీరు ఈ వీడియోలో మనకు గూస్ బంప్స్ ఎలా వస్తాయి, ఇంకా మన వంటల్లో రోజు వాడే టమోటాను పాయిజన్ యాపిల్ అని ఎందుకు పిలుస్తారు, ఇంకా ఒక జీవి రక్తానికి 12.58 లక్షలు ఎందుకు అంత రేటు, ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంతకు ముందు విని ఉంటే ఒక లైక్ చేయండి. మీరు ఎప్పుడు వెనకపోయి ఉంటే ఈ వీడియోకి తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకంటూ ఇక్కడ ఎవరైనా ఉన్నారు అనుకుంటాను. మళ్ళీ మరింత స్పీడ్గా వీడియోస్ చేస్తాను. మళ్ళీ మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన గూస్ బంప్స్ ఎలా వస్తాయి? సాధారణంగా మన చర్మం మీద ఉండే వెంట్రుకలను సపోర్ట్ చేసేందుకు మన బాడీ ఎరెక్టర్ పిల్ అనే ఒక కండరం ఉంటుంది. ఈ కండరం సంకోచించినప్పుడు అక్కడ చర్మం దగ్గరకు వచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. అయితే బయట జరిగిన విషయాల వల్ల మనకు షాక్కి గురైనప్పుడు మెదడు శరీరానికి అప్రమత్తం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రక్తం వేగం కాస్త పెరిగి చర్మం కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ గూస్ బంప్స్ కేవలం మనుషులకు కాదు, చాలా రకాల జీవులకు కూడా వస్తాయి. మీకు ఎలాంటి టైమ్స్లో ఇలా ఎప్పుడైనా జరిగి ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒకప్పుడు టమోటాలను పాయిజన్ యాపిల్ అని పిలిచేవారు. దానికి కారణం అమెరికా, బ్రిటన్ సహా దేశాలలో 1880ల వరకు టమోటాలను విషంగా భావించారు. టమోటాను ఒక పాయిజన్ యాపిల్ అనేవారిని, వాటిని తిన్నాక చాలా మంది మరణించినట్లు అక్కడ చరిత్ర చెబుతుంది. అయితే దీనికి కారణం టమోటాలు కాదని, వాటిని తినేందుకు ఉపయోగించే ఫ్యూటర్ ప్లేట్లని తర్వాత తేలింది. ఫ్యూటర్ పాత్రల్లో ట్రేడ్ స్థాయిలు ఎక్కువని, అవి టమాటాల్లో ఉండే యాసిడ్ చర్యలు జరగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యేదని తర్వాత గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, హార్స్ షూ క్రబ్ గుర్రపు డెక్క పీతల రక్తం ధర లీటర్ 12.58 లక్షలు ఎందుకు అవుతుందో చూద్దాం. ఈ గుర్రపు డెక్క పీతలు అరేబియా సముద్రంలో ఉంటాయి. ఈ పీతల జీవితకాలం 300 సంవత్సరాలు. ఇంకా పీత రక్తానికి ప్రత్యేకమైన ఈ పీత రక్తం ధర లీటర్కు 12.58 లక్షలు పలుకుతుందో అందుకు కారణం ఏంటో చూద్దాం. అతి సూక్ష్మమైన మలినాలను, బ్యాక్టీరియాలకు సైతం గడ్డకట్టించే అరుదైన స్వభావం వీటి రక్తానికి ఉండటమే. ఇంకా వ్యాక్సిన్లను, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అందుకే ఈ రక్తానికి అంత ధర పలుకుతుంది. ఈ పీత రక్తం నీలంలో ఉండటం మరో ప్రత్యేకత. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలిడ్ పురుగు సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్. ఈ సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్ ప్రపంచంలోని సాలిపురుగులకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. ఇది కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే అరగంటలోనే మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఈ సాలిపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది, కానీ కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని పరిశోధనలలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ మీకు బుర్రపోడైపోతే ప్రపంచంలో ఖరీదైన బియ్యం ఎంతో తెలుసా? మనకు తెలిసినంత వరకు ఖరీదైన బియ్యం ఎంత ఉంటుంది అంటే కిలో ధర 100 నుంచి 250 వరకు ఉంటుంది. అయితే జపాన్ కు చెందిన కిన్మైమో రైస్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నెస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది. ఈ బియ్యం ధర కిలో 15,000 పలుకుతుంది. ఎందుకంటే ఈ రైస్ కి ప్రత్యేకత ఉంది. అదేంటంటే వంట చేయడానికి ముందు రైస్ కడగన అవసరం లేదు. ఇవి ఉడికించడం కూడా చాలా సులభం. ఈ బియ్యానికి తక్కువ నీరు అవసరం పడుతుంది. విత్తిన తర్వాత 105 నుంచి 150 రోజులు మాత్రమే కోత కోయడానికి ఉంటుంది. అంటే 3 నెలలు మాత్రమే పంట చేతికి వస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చాలా కొత్త ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాను.